ఎమ్మెల్యే సూచనల మేరకు రామగుండం పునర్నిర్మాణంలో భాగంగా నగరాన్ని చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా తమ పాలకవర్గం పనిచేస్తుందని నగర మేయర్ మాంకాళి స్వామి అన్నారు. శనివారం ఉదయం 41వ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్లో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య స్థానిక కార్పొరేటర్ మార్కపురి సూర్యతో కలిసి పర్యటించారు. సందర్భంగా డివిజన్లోని ప్రధాన మురికి కాలువలతో పాటు ఇతర కాలువల్లో కూడా పూడిక తీయించి నీళ్లు సాఫీగా ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. కాలువల్లో ప్రవాహానికి ఆటంకం కలిగిన పిచ్చి చెట్లను కొమ్మలను తొలగించడంలో మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా భాగస్వాములయ్యారు. బ్లేడ్ మిషన్ సహాయంతో చెట్ల కొమ్మలను నరకడంలో సహకరించారు. కాలువలు చెత్త వేయకుండా ఇండ్ల ముందుకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఇంటింటా తిరుగుతూ అవగాహన కల్పించాలని మెప్మా ఆర్పీలను మేయర్ ఆదేశించారు. ఇల్లు శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో తమ వీధిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్త బయట పడవేసే వారికి జరిమానాతో పాటు మున్సిపల్ సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. మేజర్ నాలా ఏదైతే ఉన్నదో గత 10 సంవత్సరాల క్రితం ఈ నాలాను మ్యాన్ పవర్ తోటి అది సీల్టు తీయించడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నాలాకు ఇరువైపులా కూడా పెద్ద పెద్ద రాళ్ళ చెట్లు కానీ మిగతా చెట్లు కానీ ఆ చెట్లన్నీ కూడా కాలువలకు వచ్చేసి పెద్ద పెద్ద మొద్దులుగా తయారైపోయి అవన్నీ వచ్చేసి ఈరోజు ప్రజలు అక్కడ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఏదైతే నాలాకు సంబంధించిన ఏరియాలో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్షాకాలం వస్తే తీవ్రమైన ఇబ్బందులు ఆ వాసన భరించలేక ఈరోజు రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు దాదాపుగా 20 రోజుల నుంచి ప్రతి దినం కూడా ఒక డివిజన్ ఎంపిక చేసుకొని ఆ డివిజన్లో ఉన్న శానిటేషన్కు సంబంధించిన సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కు సంబంధించిన ఎవరైతే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అలాగే మా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు కార్పొరేటర్లు మొత్తం మందిని కూడా ఈరోజు అన్ని డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు అందరం ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఆ సమస్య పరిష్కారం చేయాలనే ఏకైక ఆలోచనతోటి ఈరోజు ప్రతి డివిజన్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అక్కడ ఉన్న సమస్యలను అన్నిటిని కూడా పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో డివిజన్కు సంబంధించిన ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ డివిజన్లో ఉండే అక్క చెల్లెలందరూ కూడా దయచేసి రోజు మీరు ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఊడ్చిన ఏదైతే గార్బేజీ చెత్త ఉన్నదో దాన్ని తీసుకొచ్చి కాలువలలో వేస్తూ ఉన్నారు, లేదంటే ఇంటి దగ్గర ఒక చెత్త పార్ట్ తయారు చేసి అక్కడ పడేస్తూ ఉన్నారు. దాంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం లేవగానే మన ఇల్లు శుభ్రం చేసుకోవాలని ఏదైతే అక్క చెల్లెలకు ఆలోచన ఉన్నదో ఇల్లు మంచిగా శుభ్రం చేసుకొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని నీట్గా తయారవుతూ ఉన్నారు. కానీ మన వాడను కూడా అంతే అందంగా అంతే నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క పౌరుని మీద ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముని మీద ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గత పాలకుల సంగతి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఒక్కరు కూడా ఒక డివిజన్కి వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కార్పొరేటర్గా ఎన్నికైన ప్రతి కార్పొరేటర్ కూడా డివిజన్లకు వెళ్ళాలి, డివిజన్లకు వెళ్ళి ప్రజలతోటి మమేకంగా అండి ప్రజలకు అక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకోండి, మీతోటి అయిన పనులు మీరు చేయండి, లేదు అని అంటే మాతోటి కాని పనులు ఏదని ఉంటే చెప్తే గౌరవ ఎమ్మెల్యే గారు ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు సూచన చేసి ఈరోజు డివిజన్లకు పంపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈజీ పివి రామన్, డిఈలు జగదీష్, అఫ్తాబ్, ఏఈ మనోజ్, టిపిఎస్ నవీన్, టిపిబిఓ కళ్యాణ్, ఎలక్ట్రికల్ ఏఈ రామ్జీ, శాంటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.